జగన్నాథం టాక్ సంగతి ఎలా ఉన్నా కానీ ఓపెనింగ్స్ అదిరిపోయాయి. వచ్చిన వసూళ్ల కంటే పెంచి చెప్పుకుంటున్నారనే ఆరోపణలు బాగానే ఉన్నాయి. కానీ డిస్ట్రిబ్యూటర్స్ చెప్పిందే ఫైనల్ ఫిగర్ కనుక డీజే ఆల్ టైమ్ టాప్ 5 లిస్టులో చేరే దిశగా దూసుకుపోతోందని ఒప్పుకొని తీరాల్సిందే. మంగళవారం కూడా వసూళ్లలో భారీ డ్రాప్ లేదు గనుక రెండవ వారంలో కాంపిటీషన్ అసలే లేదు కనుక డీజేకి మరో 10 రోజుల వరకు ఢోకానే ఉండదు. వసూళ్లు ఎంత తగ్గుముఖం పట్టినా కానీ జనతా గ్యారేజ్ రికార్డుని దాటి టాప్ 5లోకి చేరే అవకాశం లేకపోలేదు. ఒకవేళ సెకండ్ వీకెండ్ అనుకున్నా దానికంటే బాగున్నట్టయితే గనక శ్రీమంతుడిని కూడా దాటే ఛాన్స్ ఉందని అంటున్నారు. విశేషం ఏంటంటే యుఎస్ నుంచి ఈ చిత్రానికి ఆశించిన స్పందన రాలేదు. అక్కడ వసూళ్లు సరిగ్గా లేకపోయినప్పటికీ లోకల్ గా చూపిస్తున్న భారీ నంబర్ల కారణంగా దువ్వాడ జగన్నాథం సేఫ్ జోన్ దిశగా సాగుతోంది. 80 కోట్ల బిజినెస్ జరిగిన పక్షంలో హిట్ కింద లెక్క కట్టవచ్చునని ట్రేడ్ చెబుతోంది. ఆ మార్క్ చేరుకోవటం ప్రస్తుత ట్రెండ్ ప్రకారం అంత కష్టమేం కాదనేది ట్రేడ్ టాక్. ఏదేమైనా ప్రతి సినిమాతోనూ స్టార్ గా తన సత్తా చాటుకుంటోన్న అల్లు అర్జున్ ఈసారి భయంకరమైన వీక్ టాక్ తోనే ఈ ఫిట్ సాధించడం చిన్న విషయమేం కాదు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.